హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఫస్ట్ డీబీ అయితే సెర్చ్ చేయాలి. సో ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ డాష్ బోర్డ్లో మనం ఫస్ట్ రిజిస్టర్ అయ్యి లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వగానే మనం మన డిపార్చర్ అండ్ డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ నుంచి బెర్లిన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. బెర్లిన్ మెయిన్ స్టేషన్. సో మనం డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం 1 month బిఫోర్ చేసుకుంటే ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది. సో 30కి చేస్తున్నాను. అండ్ మనం ఏజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏజ్ 15 to 26. ఏజ్ బట్టి ఫేర్ ఉంటుంది. అండ్ దెన్ డిస్కౌంట్ సెకండ్ క్లాస్ పెట్టుకోవాలి. సెకండ్ క్లాస్ పెట్టుకుంటే తక్కువ అవుతుంది ఫేర్. అండ్ టేక్ ఓవర్. అండ్ సెకండ్ క్లాస్ ఉందా లేదా చూసుకొని దాని ఫాస్టెస్ట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకుంటే మనకి ఈజీ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం మన చీపెస్ట్ ఫేర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం అకార్డింగ్ టు అవర్ ఫ్లైట్ ల్యాండింగ్ టైం మనం టికెట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. కనెక్షన్స్ అయితే చాలా ఉంటాయి. సో ట్రాన్స్ఫర్స్ తక్కువ ఉన్నవి, తర్వాత చీపెస్ట్ లైక్ 26 euros అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. మరి ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి, క్యాన్సిలేషన్ ఫీజ్ అలాంటివి. సో మనకి ఇవన్నీ అవాయిడ్ చేయడం బెటర్. సో అంతే, ఇంకా ఫర్దర్కి అయితే మూవ్ అయిపోవాలి. ఇక్కడ మన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, లైక్ అవర్ పర్సనల్ డీటెయిల్స్ లైక్ నేమ్ అండ్ సర్నేమ్. అండ్ 2 ఆప్షన్స్ అండ్ 1 సెలెక్ట్ చేసుకోవాలి. మన పేమెంట్ మెథడ్స్ వచ్చి చాలా ఉంటాయి, క్రెడిట్ కార్డ్, పేపాల్. మనం క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుందాం, ఎందుకంటే ఇది చేసేటప్పుడు మనం ఇంకా ఇండియాలోనే ఉంటాం కదా. సో క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అయితే చేసేయచ్చు. లైక్ సేమ్ మన కార్డ్ నెంబర్స్ అన్నీ ఇచ్చేసి ఫర్దర్కి అయితే వెళ్తాం. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.